వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గాజువాక అభివృద్ధికి 250 కోట్ల పనులు ప్రారంభం. పల్లా శ్రీనివాసరావు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ జగన్మోహన్. జేఈ అడ్వాన్స్ లో సుదీక్ష విద్యార్థుల సత్తా. ఆల్ ఇండియా ర్యాంకులతో మెరిసిన ప్రతిభ. కడప ఎస్పీ మీటింగ్ హాల్ నందు విలేకరుల సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ గంజాను ఏదో ఒక సమాచారంతో పట్టుకోవడం జరుగుతూనే ఉంది. కానీ మనకు వచ్చిన సమాచారం ప్రకారం కొటగట్ల రమేష్ బాబు, చాంద్ బాషా మీరు ఇరువురు కలిసి గంజా వ్యాపారం చేయడం జరిగింది. కానీ ఇతరులో ఒకరు మాత్రం ఒరిస్సాలో పరిచయాలు ఉండడంతో ఒరిస్సా నుంచి గంజాను 2-3 కిలోలు తీసుకురావడం, అక్కడ 3,000 నుంచి 5,000 వరకు కొనడం, 20,000 నుంచి 30,000 వరకు అమ్మడం జరుగుతోంది. 1 కేజీ పైన 20,000 రూపాయల లాభం వస్తుందని ఈ పని చేస్తున్నామని అన్నారు. ఇతని పట్టుకోవడం జరిగిందని అన్నారు. అతనిపై నిఘా ఉంచి చిన్న చిన్న ప్యాకెట్ గా తయారు చేసి విక్రయం జరుగుతుందని చెప్పారు. పూర్తిగా ఎస్పీ ఆదేశాల మేరకు జరుగుతుందని అన్నారు. గత 6 నెలలుగా అతన్ని వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగిందన్నారు. Very nice. Oh, sorry. ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3,000 నుంచి 5,000 రూపాయలకు కొని ఇక్కడ 25,000 నుంచి 30,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20,000 రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. ఇది సైలెంట్గా సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాంద్ బాషా అనే అతను సీకే దిన్న మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాంద్ బాషాకి ఇస్తే చాంద్ బాషా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్న చౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామిరెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు
లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు ఆలూరు పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సంత మార్కెట్ ను ప్రభుత్వం రైతు బజార్ గా గుర్తించిన అంశంపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు ఆలూరు పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలూరు సంత మార్కెట్ ను ప్రభుత్వం అధికారికంగా రైతు బజార్ గా గుర్తించిన విషయాన్ని సంబంధిత అధికారులకు గుర్తు చేశారు. రైతు బజార్ నిర్వహణ, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మార్కెట్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీర్మానం ఒకటి మాకు కొన్నందు వల్ల ఏమన్నా గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నావా? ఎంత కడుతున్నావు? రోజు 230 ఇస్తుంటారు, రోజు 40 ఇస్తుంటారు, ఇంకొకరిపైన ఒక రకం ఇస్తుంటారు సార్. ఏడాడుతుంటే దీంట్లో ఎక్స్టెంట్ను బట్టి 4 ఇస్తుంటాం. దీంట్లో 4 ఇది ముగ్గురు ఇక్కడ అంటే ఇట్లా కూరగాయలు అమ్ముకోనికి ఇస్తే బాగుంటుందా అని సార్ అడుగుతున్నారు. కర్నూలులో బీ క్యాంపులు ఉంది చూడు, రైతు బజార్ ఇక్కడ కట్టిస్తారు. మీరే రైతులు మీరే అమ్ముకోవడానికి రైతులకి రైతు బజార్ లాగా చేస్తామంటున్నారు సార్. కానీ సార్ మీరు అట్లా చేయండి. బిల్డింగ్ కట్టిస్తారు మీకు ఇట్లా పట్టా కట్టుకునే పని ఉండదు. ఒకసారి రైతులు వస్తాయి, కొట్టాలి సార్. ఇట్లే ఉంటుంది ఇది కొట్టాలం ఇట్లే వచ్చేది. మాతాలం అయితే బాగుంటుంది. రసం లేదు కట్ చేస్తే టేస్ట్ పోతుందని అట్లే అది ఇంకా అట్లనే రసంలో సంబర్లు మొత్తం సార్ ఇట్లనే చూడాలి. బాగుంటాయి రసం, బాగుంటాయి సార్. దగ్గర ఒక 12-13 లక్షలు లాస్ అయిపోతుంది. అది టమాటాలు పండించినప్పుడు 100 రూపాయలు, 50 రూపాయలు రేట్ తక్కువ ఉంటుంది. 200 అంటారు. ఇక్కడ ఎక్కువ బాక్స్ వస్తే తీసుకొని వెళ్ళి ఇక్కడ మన బిలేహాలు హాస్పిటల్కి ఎట్టుకుపోతే అక్కడ రేట్ ఉండదు. ఆడ మార్కెట్ బాగుంటుంది కదా రైతు బజార్. అక్కడ ఒకటేసారి కమాండ్ అయిపోతుంది సార్. సప్లై సార్ ఇక్కడ రైతు పోతే ఎక్కువ రేట్లో ఇది పెట్టు కర్నూలు తీసుకోలేదు కదా. అడగండి డిపిఓను, నేను చెప్తాను మళ్ళీ డిపిఓ కూడా. ఇది లేకపోతే కర్నూలు జిల్లా కోసిగి మండలం ప్రజానాయకుడు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి జన్మదిన వేడుకల్లో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు భరద్వాజ్ శెట్టి మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సుకు పాటుపడే నియోజకవర్గంలో తనదైన రాజకీయ ముద్ర వేసిన నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి. ప్రజల గుండెల్లో నియోజకవర్గంలో పాలకుర్తి తిక్కారెడ్డి నాయకత్వం తిరిగేలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాడిగేని మహాదేవ,
చిన్న తాయన్న, కండగేని వీరారెడ్డి, ఈరారెడ్డి, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కోసిగిలో మార్కండేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి తేరు బజార్ మైదానంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించి తెలుగుదేశం పార్టీ గారికి ఈ సభా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి మంత్రాలయం నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతగా నిలవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కోసిగి మండలం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. శ్రీ మాతాజీ నిర్మలాదేవి దివ్య ఆశీస్సులతో 3 రోజుల పాటు జూన్ 5, 6, 7 తేదీల్లో జాతీయ శ్రీ ఆదిశక్తి పూజా సెమినార్ 2026 విశాఖలో నిర్వహించనున్నట్లు నేషనల్ ట్రస్ట్ జాతీయ జాయింట్ సెక్రటరీ జగదీష్ మోహతా తెలిపారు. సీతంధర ఆక్సిజన్ టవర్స్ లో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సహజ యోగా ఫౌండర్ ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి 5,000 మంది ప్రతినిధులతో కలిసి దేశ విదేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని వెల్లడించారు. జూన్ 5, 6వ తేదీ కార్యక్రమాలు అనంతరం 7వ తేదీన విశాఖ బీచ్ రోడ్ గాదిరాజు ప్యాలెస్ లో సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రజల కోసం సహజ యోగా ధ్యాన పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. 1970 మే 5వ తేదీన సహజ యోగాను శ్రీ మాతాజీ నిర్మలాదేవి స్థాపించడం జరిగిందన్నారు. ఈ సహజ యోగం ద్వారా ధ్యానం ప్రాముఖ్యత, బ్యాలెన్సింగ్, స్టేట్ స్ట్రెస్ ఫ్రీ కలుగుతాయని చెప్పారు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జ్ఞానం అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తేటతెల్లమైందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇటువంటి యోగా జ్ఞాన శిక్షణ తరగతుల ద్వారా మేధాశక్తి పెరుగుతుందని వెల్లడించారు. ఆత్మ సాక్షాత్కారం జ్ఞానం ద్వారా లభిస్తుందన్నారు. పంచభూతాల శక్తి జ్ఞానం ద్వారా అదుపు చేయవచ్చని వెల్లడించారు. అంతర్గత శాంతం పొందినప్పుడే ప్రపంచ శాంతి సిద్ధిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అది ఒక జ్ఞానంతో మాత్రమే సార్థకమవుతుందని జగదీష్ మెహతా తెలిపారు. అనంతరం రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ మాట్లాడారు. ఈ సమావేశంలో సహజ యోగా నేషనల్ ట్రస్ట్ మెంబర్స్ మధుసూదన్ రావు, హరిప్రసాద్, బిఎన్ఈ స్టేట్ అగ్రికల్చర్ కోఆర్డినేటర్ కెప్టెన్ బాబురావు, గజేంద్ర గారు, రమేష్, మీనాక్షి, నవీన్, చెన్నై ఏపీ స్టేట్ మెంబర్ పద్మావతి, సింహాద్రి, శ్రీరామ్మూర్తి, యువశక్తి, యశ్వంత్, సహజ యోగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సహజ యోగా ధ్యాన పద్ధతి అండి. సహజ యోగం అంటే మనతో జన్మించింది, సా అంటే మనతో, జా అంటే జన్మించిన, యోగం అంటే మనలో ఒక శక్తి ఆల్రెడీ ఉంటుందండి. ఆ శక్తి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో ఐక్యం అవుతుందండి. దాన్ని సహజ యోగం అంటారు. మనం చాలా దగ్గర అందరూ ఇప్పుడు శాంతి శాంతి అంటున్నాం. ఎప్పుడైతే మనలోనే అంతర్గత శాంతి ఉండదో మనం ఎంత శాంతి గురించి మాట్లాడినా అది శాంతి ప్రస్తాపించడం అవదండి. సో ఇది ఎప్పుడైతే ఈ ధ్యానం మనం చేస్తామో ఆటోమేటిక్గా మనం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఆటోమేటిక్గా శాంతిగా ఉంటాం. సో చుట్టుపక్కల కూడా అప్పుడు మనం చూసి అందరూ శాంతి అవుతారండి. సో ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఈ సహజయోగంలో ఏంటంటే మేము స్కూల్స్లో పిల్లలకి ఫ్రీగా చెప్తామండి ధ్యాన పద్ధతి. ఇప్పుడు పిల్లలు చూసారు, మీరు అందరూ మీడియా అన్నీ చూసుకోండి, ఈ వాట్సాప్లు అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. సో అదంతా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ వస్తుంది. లోపటి నుంచి వాళ్ళకి తెలుస్తున్నాడు ఏది మంచిది ఏది చెడ్డదని. సో దాన్ని బట్టి పిల్లలకి అలాగే నేర్పుతామండి. అలాగే ఇందులో సహజ కృషి అని ఉంటుందండి. ఎలాగైతే ఇప్పుడు మనకి వర్షాభావ పరిస్థితులు అన్నీ ఉన్నాయి, వాటికి ఈ సహజ పద్ధతి ద్వారా మనం ఈ చైతన్యాన్ని ఇస్తే పంచభూతాలతో తయారు చేసి మన శరీరం కూడా పంచభూతాలు ఉంటుంది. అలాగే ఈ పంచభూతాల తాలూకా ఒకటి మనం ఆ శక్తిని తీసుకొని ఆ చెట్లకి ఆ విత్తనాలకి ఇస్తే మామూలుగా పంట 1.5% ఎక్కువ వస్తుందండి. అది ప్రూఫ్ అయ్యిందండి, అది కూడా ఉంది. అలాగే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి, ఇవి అన్ని ఫీల్డ్స్లోనే ఇది పనికొస్తుందండి. డాక్టర్స్కి ఆల్ టైప్ ఆఫ్ లైఫ్స్ అన్ని పద్ధతి వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఈ ధ్యానం ఇది ఉచితంగా నేర్పుతామండి. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్గా త్రూఅవుట్ 140 దేశాల్లో జరుగుతుంది. ఇది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ పద్ధతిని చేశారండి. ఈవిడ ఒక డాక్టర్ అండి. ఎలాగైతే మనం మనుషులందరూ అప్పుడు ఫాల్స్ అంటే మామూలుగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులన్నీ ఇచ్చి మనం ఆ బాబాల దగ్గరికి డబ్బులు ఇచ్చి మనం చేస్తున్నాము, ఇది మీలోనే ఈ శక్తి ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని ఈ శక్తిని మనకు తెలియజేశారండి. మీకే తెలుస్తుంది ఏమవుతుందని. సో ఈవిడ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970లో మే 5న నార్గోలో సహస్రారం ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి ఈ మానవాళికి ఇది ఇంతకుముందు అందరూ వచ్చినప్పుడు ఒకరికో ఇద్దరికో ఆ రిలేషన్ దొరుకుతుంది, కుండలిని శక్తి జాగృతి అయ్యేది. ఇప్పుడు ఈ సాధకుల ద్వారా ఆమె ఫోటో నుంచి చూసుకొని
ఎంతమందికైనా ఎన్మాస్ అంటే మొత్తం లక్షల మంది, ఎన్ని లక్షలు ఎంతమంది ఉన్నా ఒకేసారి వాళ్ళందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని మంచి పద్ధతిలో ఉంటారు. విశాఖ గాజువాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క గాజువాక నియోజకవర్గంలోని 250 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డ్ శ్రీనగర్ ఆఫీషియల్ కాలనీలో సుమారు 72,20,000 రూపాయల వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గాజువాక ప్రాంతం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తుంది అని అన్నారు. ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపన జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదని, వెంటనే వాటిపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అన్ని వార్డుల్లోనూ కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, తద్వారా రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు అకిన లక్ష్మణరావు, సాలుపు రామారావు మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 72వ వార్డులో సుమారు 72,22,000 సంబంధించి అభివృద్ధి కార్యక్రమానికి జీవీఎంసీ నిధులతో చేస్తున్నటువంటి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. ఇవి ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే నాయకులు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, అందరూ ఉన్నారని మనం ఏదో మాట్లాడకూడదు. ఇది ముందు గమనించాలి. మీరు అందరూ 50 కోట్ల నుంచి 60 కోట్లు ఆ వర్క్లు అయ్యాయి కదా. మీరు నాకు లిస్ట్ ఇవ్వాలి, ఎంత వరకు నా వర్క్లు అయింది. లిస్ట్ ఇస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. చెప్పాలంటే మెయిన్ రోడ్లకి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. మెయిన్ రోడ్లకి ఎప్పటి నుంచో మనకి అక్కడ కొత్త గాజువాక నుంచి ఈ వై జంక్షన్ వరకు కూడా ఎప్పటి నుంచో ఉండిపోయింది రోడ్డు. అది ఆ రోడ్డుకి ఇప్పుడు 15 కోట్లు పెట్టి చేస్తాం. అలాగే మనకి ఆదర్శ్ స్టేడియం అని చెప్పేసి ఆదర్శ్ గ్రౌండ్లో మన గొంతునపాలెం ఉన్నటువంటి గ్రౌండ్కి 9.5 కోట్లు పెట్టి 9.9 కోట్లు పెట్టి అదొక అభివృద్ధి చేస్తాం. అలాగే ఇప్పుడు మనకి గాజువాక జంక్షన్ నుంచి ఇటు శ్రీనగర్ జంక్షన్ వరకు కూడా సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పి దానికి ఒక 11 కోట్లు పెట్టాం. మిగతా ఇంటర్నల్ అన్నీ ఇదొక 8 కోట్ల. సో మొత్తానికి ఇలాగ మన మెయిన్ రోడ్ల మీదే 250 కోట్లు వర్క్లకి పెట్టాం. ఇంటర్నల్ రోడ్స్ చేద్దామన్న ఆలోచనతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ మీద కూడా వస్తున్నాం. అయితే నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, మనం ఏదైనా ఒక అవసరం ఉందంటే దాన్ని నిరంతర ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ఒకసారి చెప్తే చేసేటటువంటి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అలాగుంది. కాకపోతే మనం కాన్స్టెంట్గా మనం ఎఫర్ట్ పెడితే మనకు ఒక పరిష్కారం వస్తుంది. సో మనకి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి డ్రైన్ ఆంజనేయం కోల్ దగ్గర ఉన్న డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్ పూర్తిగా త్వరితగతిన చేయమని చెప్పేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగా సో ఒకసారి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద, మెయిన్ రోడ్స్ మీద బాగా గత 2 సంవత్సరాల నుంచి దృష్టి సారించామండి. దానికి ఇప్పుడు అన్నీ కూడా మనం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక 6 నెలల్లో చాలా మట్టుగా 90% వరకు పూర్తి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ చేయిస్తాను. అలాగే మీరు ఏదైతే ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఉందని చెప్పి అన్నారో ఆ స్థలంగా నాకు చూపిస్తే అది గవర్నమెంట్ స్థలం అయితే మాత్రం మనకు కాలనీకి వాసులు సంపాదించేస్తాం. వినండి. మా వార్డు మట్టికి మాత్రం 25 కోట్ల లోపే అయ్యింది. 20 నుంచి 25 కోట్ల లోపే అయ్యింది. కనుక మిగిలిన 25 కోట్లు కూడా మీరు కవర్ చేయాలని, ప్లస్ అదేవిధంగా ఇప్పుడు ఈ కాలనీలో వీళ్ళకి 400 ఇళ్ళు ఉన్నాయండి. వాళ్ళకి సైట్ లేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే సైట్ లేదు. కనుక కమ్యూనిటీ హాల్ అది కూడా మీరు కొద్దిగా శాంక్షన్ చేయించి, ఆల్రెడీ కోర్టులో ఉందండి. అది ఎప్పటి నుంచో నలుగుతుంది. అది కొద్దిగా మీరు ఆలోచించి అదొకటి వీళ్ళకి చేసి పెట్టాలి. అదేవిధంగా ఇంకా మాకు కొన్ని ఇంకా మట్టి రోడ్లు ఉండిపోయినాయి. ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ మట్టి రోడ్లు ఉన్నాయి 72వ వార్డులో. కదా ఆ మట్టి రోడ్లన్నీ కొద్దిగా దృష్టి పెట్టి తప్పనిసరిగా అవి ఒకటి కంప్లీట్ చేయాలని, ప్లస్ ఎంప్లాయీస్ కాలనీలో ఒక రోడ్డు మునిగిపోతుందండి. పిల్లలు రావడానికి స్కూల్కి వెళ్ళటం కావట్లా. 10 మీటర్లే. 10 మీటర్లు ఆల్రెడీ ఏ ఏరియా చెప్పాం, మనకి లెటర్ ఇచ్చారు. మీకు కూడా చాలాసార్లు చెప్పామండి. అదొకటి దీంతో పాటు చేయించాలి. అదేనని మొన్న ఒక రోడ్డు ఆక్యుపై చేశారండి. మీరే జోనల్ కమిషనర్ గారు చెప్పి గెంటించేసాం. అది చిన్న ముక్క అండి, 10 x 30 మీటర్లు ఉంటుంది. అదొకటి. ఈ 2 కొద్దిగా అర్జెంటుగా మీరు చేయించాలని దాని నిమిత్తం వీళ్ళందరూ వచ్చారండి. అలాగే ఎంప్లాయీస్ కాలనీ నుంచి కూడా వాళ్ళు వచ్చారండి. అడు సైట్ మాదంటున్నారండి. అది రోడ్డు ఇక్కడే రోడ్ 7 మొన్న మీకు వచ్చి ఒక లేడీస్ వచ్చి ఇచ్చారు కదండి. అది మనం గెంటించేసామండి.
వాడకి ఇచ్చేస్తామండి. అదే ఒకసారి అధికారులు చెప్పి ఆ 2 పనులు కూడా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ జగన్మోహన్. ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా అందుబాటులో ఉన్న అనాథలకు నిత్యావసర వస్తువు రూపంలో చేసే దానం కొంతలో కొంత ఆదుకుంటుందని సదుద్దేశంతో పార్వతీపురం మున్సిపల్ రాయగడ రోడ్డు శివార్ణ గల జట్టు ఆశ్రమంలో అనాథ పిల్లలకు రిఫండ్ ఆయిల్, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పులు, నిత్యావసర సరుకులు, బిస్కెట్లు అందజేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడి అక్కడ పిల్లల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అనాథులకు, పేదలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అలాగే తన స్వగ్రామమైన సీతానగర మండలం బూర్జా గ్రామంలో వృద్ధులకు గొడుగులను పంచిపెట్టారు. కార్యక్రమంలో జట్టు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధనియాల పొడి వేసి కషాయం చేసుకున్నట్లయితే ఇంటికి జ్వరాలకు మనం ఆయుర్వేదిక్గా కషాయాలు ఇవన్నీ చేస్తాం, తగ్గిపోతాం. పెద్దది అనేది ఏమీ అనిపించలేదు. ఇప్పుడు అమ్మకు కూడాను ఒక 10 సంవత్సరాల క్రితం రొంటాడ్ ఆర్థరైటిస్ ఉందని తెలిసింది. మొక్కలన్నీ ఉన్నాయి అంటే అన్ని రకాల కాదుగా కొన్ని ఇంటికి జ్వరాలకు మనం ఆయుర్వేదిక్గా కషాయాలు ఇవన్నీ చేస్తాం, తగ్గిపోతాం. పెద్దది అనేది ఏమీ అనిపించలేదు. ఇప్పుడు అమ్మకు కూడాను ఒక 10 సంవత్సరాల క్రితం రొంటాడ్ ఆర్థరైటిస్ ఉందని తెలిసింది. ఇంటికి జ్వరాలకు మనం ఆయుర్వేదిక్గా కషాయాలు ఇవన్నీ చేస్తాం, తగ్గిపోతాం. పెద్దది అనేది ఏమీ అనిపించలేదు. ఇప్పుడు అమ్మకు కూడాను ఒక 10 సంవత్సరాల క్రితం రొంటాడ్ ఆర్థరైటిస్ ఉందని తెలిసింది. విశాఖ గాజువాకలో ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ లో కోరుమనపాలో సుదీక్ష విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారు. కళాశాల ఫౌండర్ అండ్ చైర్మన్ అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రతిభ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ లో సుదీక్ష విద్యార్థి షామ్యూల్ మన్నారెడ్డి 249 ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జ్యోతి స్వరూప్ నాయక్ 1421 ర్యాంక్, అలాగే 10 మందికి పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించి సుదీక్ష సత్తా చాటారని అన్నారు. కోర్మనపాలెం ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి సుదీక్షలో చేర్పించి మాకు అండగా నిలబడిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలకు అద్భుతమైన ర్యాంకులు వచ్చేలాగా కృషి చేసిన సుదీక్ష యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, ఏజీఎం రామశంకర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు విడుదలైన అడ్వాన్స్ 2026 రిజల్ట్స్ సుదీక్ష విద్యార్థులు సామిల మన్నారెడ్డి 249 ర్యాంక్ రావడం జరిగింది. జ్యోతి స్వరూప్ నాయక్ 1429 ర్యాంక్ అండి. పి మిషాంత్ 2735, మహమ్మద్ అలీ నవాజ్ 7644, జి వరప్రసాద్ 9334, ఎన్ హేమంత్ కుమార్ 10523, వై దేవాన్సి 10612. ఓవరాల్గా ఈరోజు రిజల్ట్స్లో సుదీక్ష విద్యార్థులు 10 మెంబర్స్ వరకు అడ్వాన్స్లో నేషనల్ కాలేజీల్లో, ఐఐటీలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నామండి. స్టూడెంట్స్ అందరికీ, సుదీక్ష స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. దీంతో మంచి రిజల్ట్ రావడానికి అన్ని విధాలుగా కృషి చేసిన మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తానండి. ఇంత మంచి విద్యార్థులను సుదీక్షలో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ రుణపడి ఉంటామండి. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరమే 2026 అడ్వాన్స్లో సుదీక్షలో అడ్వాన్స్ రిజల్ట్, బెటర్ రిజల్ట్
వచ్చిందండి. అలాగే 2027లో కూడా ఎందుకంటే బెటర్ రిజల్ట్ వస్తుందని గర్వంగా మనం ముందుగానే చెప్పుకోవడం జరుగుతుందండి. ఇంత మంచి రిజల్ట్కు కారక అన్ని విధాలుగా దోహదపడిన మా అధ్యాపక బృందానికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ అభినందనలు తెలియజేస్తానండి. మరియు జేఈ మెయిన్స్లో కూడా బెస్ట్ ర్యాంకు సామీల మన్నారెడ్డికి 210 ర్యాంక్ వచ్చిందని ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సిబిఎస్ రిజల్ట్లో కూడా 90% అబవ్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారండి. 85%. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.